తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు. 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు యువగల మన నేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతే. మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్కి సుమారుగా 720 రూపాయల దాకా వాళ్ళకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1800 నుంచి 2000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. మరి ఆ 4,000 పెన్షన్ కూడా మేము 50 సంవత్సరాలకి అందజేస్తున్నాం. గతంలో అయితే 3,000 వచ్చేది. 3,000 కూడా వారు 5 సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి, 3,000 ఉండింది. మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా మరి 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకి చేనేతలకు అందజేస్తున్నాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే. మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తూ పెన్షన్లు కూడా సుమారుగా 90,000 మందికి 4,000 పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారుగా 7 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లింపు చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ కూడా 1,67,00,000 థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేశామనే విషయం కూడా తెలియజేస్తూ దాంతోపాటు ఎన్ఎస్డిసి 15% సబ్సిడీ కూడా రాయితీ కూడా అందజేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా